హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాంశ్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే మసాలా అండి, గరం మసాలా. సో దీనికి ఏం కావాలంటే హోల్ గ్రెయిన్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అయితే అన్నీ కావాలన్నమాట. సో అవి ఏంటన్నది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఇక్కడైతే వీటిలన్నిటినీ కూడా మంచిగా ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా నేను 10 గ్రామ్స్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ఒక ధనియాలు వచ్చి 30 గ్రామ్స్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట. అలాగే ఎండుమిర్చి అయితే ఒక 10 అయితే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే మంచి కలర్ అనేది మనకు వస్తుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే వాటిలో ఉన్న చెమ్మ అంతా, అంటే తేమ అంతా కూడా ఎగిరిపోద్ది అనమాట. సో అప్పుడు మనం ఏంటంటే దీన్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఎక్కువ డేస్ అనేది మనకి నిల్వ ఉంటుంది. సో త్వరగా అనేది పాడవద్దు అనమాట. ఇదైతే ఫ్రిడ్జ్లో అయితే ఒక 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు, బయట అయితే ఒక 3 మంత్స్ వరకు కంప్లీట్గా ఉంటుంది. తర్వాత వచ్చి దీన్ని మనం వెజ్జీస్లో కానీ, చికెన్ బిర్యానీలో కానీ, నాన్ వెజ్ కర్రీస్లో కానీ చేసుకుంటే కనుక మంచి టేస్ట్ అనేది అయితే ఉంటుందండి కంపల్సరీగాని. మేమైతే బయట మసాలా అయితే అంత ఎక్కువగా ప్రిపేర్ చేయమన్నమాట. సో ఏంటంటే ఇంట్లో మాకు ఓన్గా ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ మసాలా అయితేనే మేము యూస్ చేసుకుంటాం అనమాట. సో ఇదే కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మసాలా కూడా ఓన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, అదే యూస్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే బయట తీసుకునే దాంట్లో కంపల్సరీ ఫుడ్ కలర్ కానీ లేదంటే ఏమైనా కెమికల్స్ కానీ యూస్ చేయవచ్చు. కానీ ఇందులో అయితే మనం ఏమీ యాడ్ చేయవలసిన అవసరం ఏం లేదు కాబట్టి అన్నీ రెడీమేడ్స్, అంటే ఏంటంటే ఫ్రెష్గా దొరికేవే మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఒక 10 మినిట్స్ ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత వాటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. మీరు ఒకసారి మసాలా వేసి కర్రీస్ కానీ ఏమైనా చేసినట్లయితే ఆ స్మెల్ మీ ఇంటికి కాదండి, మీ 10 ఇంటి వరకు వెళ్తుందండి. సో నాది పూచి, ఎందుకంటే మేము రెగ్యులర్గా అయితే ఇదే మసాలా అయితే యూజ్ చేస్తామన్నమాట. సో రెగ్యులర్గా అంటే ఏదైనా చికెన్ నాన్ వెజెస్ కర్రీస్లో అయితే మాత్రమే, రిమైనింగ్ టైంలో కాదు. మసాలా కూడా ఎక్కువగా యూజ్ చేయకూడదండి. సో ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోయిందనమాట. ఇక్కడ నేను ఒక బిర్యానీ ఆకు తుంచి చూపించాను కదా, అది మంచిగా ఫ్రై అయింది కదా. సో ఇది ఇక్కడ ప్లేట్లో పెట్టి చల్లార్చిన తర్వాత దీన్ని ఇప్పుడైతే మిక్సీకి వేసుకున్నాను అనమాట. అలాగే ఇందులో అయితే నేను కొంచెం కుంకుమ పువ్వు అయితే వేసుకున్నాను అనమాట. ఒక 20 పెటల్స్ అయితే వేసుకున్నాను. అలాగే రోజ్ పెటల్స్ కూడా యాడ్ చేసుకుని, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఆల్మోస్ట్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మంచి కలరు అండ్ స్ట్రెచ్చర్ అయితే మనకు వస్తుందండి. సో బయట కొన్న పౌడర్ ఎలా ఉందో అలాగే ఉంది కదండి యాస్టీస్గా. దీన్ని అయితే నేను ఒక బాటిల్ అయితే వేసుకుని అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి 6 మంత్స్ వరకు ఉంటుంది అనమాట. ఒకసారి చేసి పెట్టుకుంటే కనుక మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మతో మీ దేవాంశ్. థ్యాంక్ యూ.